హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్ ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన చాలా మంచి వీడియో అండి. అది ఆవు గురించి. ఆవు మనం సర్వదేవత స్వరూపంగా పూజిస్తూ ఉంటాం కదా. ఆవులో ప్రతి ఒక్కటి, ఆవు పాలు, అలాగే ఆవు పెరుగు, నెయ్యి, అలాగే ఆవు పేడ, ఆవు పంచకాన్ని మనము ఎంతో విశేషాలుగా మనము ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటాము. అందులో ఇంకా చాలా చాలా మంచిది ఏంటంటే గోమూత్రం అండి. ఈ గోమూత్రంలో దాగున్న విశిష్టత, అలాగే ఆరోగ్య రహస్యాల్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేసి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా ఉంటే మనం దేన్నైనా సాధించగలిగే నేర్పును కలిగి ఉంటామనేది జగమెరిగిన సత్యం. చాలామంది హైటుకు తగ్గ వెయిట్ ఉంటూ ఎన్నో జాగ్రత్తలు పాటించినా ఏ నొప్పో జబ్బో రాకుండా మానదు. కాలం అలా ఉంది మరి. కానీ ఒకసారి మన పెద్దల జీవితాన్ని గమనిస్తే, ముఖ్యంగా మన తాతల గూర్చి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళను కదిలిస్తే వాళ్ళ అలవాట్లు అన్నీ మెల్లిగా కథలుగా చెప్తారు. వాళ్ళ అలవాట్లలో ముఖ్యమైనది, వాళ్ళ జీవితంలో భాగమైపోయినది ఆవు అండి. ఆవు అని చెప్పచ్చు. వ్యవసాయం నుండి వచ్చే చిన్న చిన్న జబ్బుల వరకు ప్రతిదానికి వాళ్ళు గోమాతను నమ్ముకుని జీవించేవారు. పంటకు ఒంటికి పంచామృతమంతా జవసత్వాన్ని చేకూర్చే గోమూత్రం గురించి, అందులో ఉన్న విశిష్టత ప్రయోజనాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. గోమూత్రంలో కాపర్, పొటాషియం, మాంగనీస్, యూరియా, కాల్షియం, ఐరన్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్, సోడియం, కార్బనిక్ యాసిడ్, విటమిన్ ఏ, డి, సి, డి మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో గోమూత్రంను అమృతం సమానమైనదిగా భావిస్తారు. ఆరోగ్యకరమైన పంట నుండి ఆరోగ్యమైన శారీరక దృఢత్వం వరకు అన్నింటికీ గోమూత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గోమూత్రాన్ని ఎరువుగా సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఎలాంటి రసాయనాలు లేని పంట దిగుబడిని అందించడంలో గొప్పగా తోడ్పడుతుందండి. గోమూత్రంలో యూరిక్ ఆమ్లం యొక్క యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. గోమూత్రం సేవించడం వల్ల క్యాన్సర్ కణతలు తీవ్రత తగ్గుముఖం పట్టి క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలిస్తుంది. సాధారణంగా గాయాలు తగిలినప్పుడు గాయాల్ని క్లీన్ చేయడానికి కూడా ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ బదులుగా గోమూత్రాన్ని వాడటం వల్ల మొదలులోనే గాయం యొక్క ప్రభావాన్ని తగ్గించి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసి గాయం తొందరగా బాగయ్యేలా చేస్తుంది. గోమూత్రంలోని అలాంటిస్ యాంటీబాడీ స్థాయిలను పెంచుతుంది. గోమూత్రము వాసన అని చెప్పి ఇప్పుడు పిల్లల దగ్గరికి కూడా రారండి. కానీ ఇది పెద్ద చండాలమైన వాసన అయితే ఉండదు. చక్కగా వాడుకోవచ్చు. మీరు వాడి చూడండి, బాగా పనిచేస్తుందండి. నమ్మి చేసుకోండి. చక్కగా మనకి బయట దొరికే మెడికల్ షాపుల్లో దొరికే ఏవేవో ప్రొడక్ట్స్ కాకుండా మనకు అందుబాటులో మన పక్కన ఉన్న ఆవు దగ్గర నుంచి మనము గోమూత్రాన్ని తెచ్చుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. గోమూత్రం తాగినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదండి. కొంచెం కావాలంటే ఫస్ట్లో కొంచెం ముక్కు మూసుకొని గబుక్కుని తాగేయచ్చు, ఏం పర్వాలేదండి. చాలా మంచిది. గోమూత్రాన్ని సేవించడం వల్ల మన శరీరంలోని కణత్వచాన్ని పటిష్టం చేసి ఔషధ ప్రభావాన్ని ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా తొందరగా బాగవడంలో తన వంతు పాత్రను పోషిస్తుందండి. గోమూత్రాన్ని తరచుగా తీసుకోవడం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు స్థాయి పెరిగి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు గోమూత్రాన్ని సేవించడం వల్ల అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజు కొద్దిగా గోమూత్రాన్ని కప్పు నీళ్లలో కలిపి తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మన శరీరంలో కొన్ని సూక్ష్మ పోషకాలను మూత్రం ద్వారా కోల్పోతుంటాం. వాటిని కూడా గోమూత్రం సేవించడం వల్ల సులువుగా భర్తీ చేయవచ్చు. గోమూత్రాన్ని సేవించడం వల్ల జీర్ణాశయంలో పేగులను శుభ్రపరచడం మాత్రమే కాకుండా అల్సర్, పుండ్లు వంటి సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. గోమూత్రాన్ని మాత్రం రాగి పాత్రలో ఎప్పుడూ నిల్వ చేయకూడదండి. పింగాణి, గాజు, స్టీల్ పాత్రల్లో నిల్వ చేసుకోవచ్చు. ముఖ్యంగా మట్టి పాత్రలో నిల్వ చేసుకోవడం ఎంతో ఉత్తమం అండి. ఇంకొకటి, మనకి దొరికినప్పుడల్లా ఈ గోమూత్రము మనం తెచ్చుకొని ఇంట్లో మనము ఈ ఫ్లోర్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఫ్లోర్లు క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈ గోమూత్రంతో మనము క్లీన్ చేసుకున్నామంటే ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు చనిపోతాయి. ఇండ్లు కూడా శుద్ధి అవుతుందండి.
గోపంచకం చల్లుతూ ఉంటారు కదా, ఏదన్నా అశుభాలకి వాటికి. మంచి శుభాలకు కూడా గోమూత్రాన్ని చల్లుతారు, అశుభాలకు కూడా చల్లుతూ ఉంటారు. అలా చల్లే కన్నా మనము ఇంట్లో బకెట్లో నీళ్ళల్లో ఈ గోమూత్రాన్ని వేసుకొని 1 కప్పు గోమూత్రం అయితే సరిపోతుందండి ఒక బకెట్కి. చక్కగా మీరు ఇంటిని కూడా క్లీన్ చేసుకోండి. మనకి కంటికి కనిపించిన ఎన్నో సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన దేశ సంపద గోవు అంటారండి. అలాంటి గో సంపద రాను రాను తగ్గిపోతూ వస్తుందండి. ఒకవైపు భారతీయ వైద్యపు మూలాలలో ముఖ్యమైనవి అయినవి పసుపు, గోమూత్రం లాంటి వాటి మీద విదేశాలు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే మన దేశ మేధావులు పిచ్చోళ్ళలా చూస్తూ ఉంటారు. కనీసం పౌరులమైన మనమైనా చేతనైనట్టు గోవులను కాపాడుతూ గోవు విశిష్టతను, గోమూత్ర ప్రయోజనాలను అందరికీ తెలుపుతూ మనం పాటించి గొప్ప ఆరోగ్యాన్ని పొందుదామండి. మీరు కూడా చక్కగా ఈ గోమూత్రాన్ని అవసరమైన వాళ్ళు చక్కగా యూస్ చేసుకోండి. మీరు తాగలేకపోయినా కనీసం ఇంటినైనా శుభ్రం చేసుకోండి. తాగితే 144 రకాల వ్యాధులు కనిపించిన వ్యాధులన్నీ నయమైపోతాయండి. ఇది నమ్మి చేసుకోండి ఫ్రెండ్స్. గోవుని నమ్మండి, అంతా శుభమే జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.